ట్యాంక్ బండ్లోనే వేసుకోవచ్చు. గతేడాదిలాగే వినాయక నిమజ్జనాలు. హైకోర్టు తీర్పుతో తొలగిన సందిగ్ధత. హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయరాదని పిటిషన్ను తిరస్కరించిన హైకోర్టు. మరోవైపు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం వద్దంటూ ఫ్లెక్సీల ఏర్పాటు. రుణభారమే అతిపెద్ద సవాల్. దేనికి వచ్చారు మరి? అవన్నీ తీరుస్తామని కదా వచ్చింది. స్పేస్కు ఫోన్ కాల్. ఈ నెల 13న ఎర్త్ టు స్పేస్ కాల్. అంతరిక్షం నుంచి సునీత విలియమ్స్ మాటామంతి. స్టార్ లైన్ స్పేస్ క్రాఫ్ట్లో సమస్య తలెత్తడంతో అంతరిక్షంలో చిక్కుకున్న సునీత. బుచ్ విల్ మోర్ ఫస్ట్ టైం ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం వెల్లడించిన నాసా వర్గాలు. సైబర్ నేరాలకు కళ్ళెం. వచ్చే 5 ఏళ్లలో సమస్యలకు చెక్. నేరాల నిరోధానికి కేంద్రం ప్రణాళిక. 5,000 సైబర్ కమాండోలు ట్రైనింగ్. సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఆవిర్భావోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి అమిత్ షా. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ డీజీ సికా గోయల్కు అవార్డు. అసలు సైబర్ నేరగాళ్ళని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో సైబర్ నేరగాళ్ళని ట్రీట్ చేయాలి. సో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో వాళ్ళని తొందరగా వాళ్ళ కేసెస్ అన్ని సాల్వ్ చేయాలి. ఎందుకంటే ప్రజలకి డబ్బులు కొట్టేసి వాళ్ళ ఖాతాలోకి మళ్ళించుకున్న తర్వాత ఆ క్లారిటీ వచ్చిన తర్వాత కూడా ఆ కేసులు కొన్ని సంవత్సరాల పాటు అలా పెండింగ్లోకి వెళ్ళిపోతున్నాయి. ఫస్ట్ వాళ్ళకి సరైన ఇది చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్లో వాళ్ళకి తగిన శిక్ష వేయాలి. శిక్ష వేస్తేనే భయం వస్తుంది. ఫస్ట్ అరే ఇట్లాంటి సైబర్ నేరాలు చేస్తే మనం శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఎర్లీ టైంలో అని చెప్పేసి ఒక భయం కలిగితేనే ఏదైనా ఉంటుంది. జర్నలిస్టులను సీఎం రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారు. సర్కార్ వైఫల్యాలు చూపిస్తున్నందుకే యూట్యూబ్ ఛానళ్లపై ముఖ్యమంత్రి అసహనం. అక్రమాలు మోసాలను ప్రశ్నించే వారిపై కక్ష సాధింపు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. వాయుసేనలో లైంగిక వేధింపులు. 2 ఏళ్లుగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు ఓ మహిళా అధికారి ఫిర్యాదు. వింగ్ కమాండర్ మానసికంగా వేధించడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని ఆరోపణలు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన న్యాయం జరగలేదని సంచలన వ్యాఖ్యలు. మరీ ఘోరం ఇది. అరకేపోడి నియామకం కరెక్టే. నిబంధనల మేరకే నియామకం చేశాం. స్పీకర్ నిర్ణయాన్ని ఎవరు తప్పుపట్టరు. బీఆర్ఎస్ నేతల్లో విభేదాలకు తాము స్పందించాం. పిఎస్సి చైర్మన్ నియామకంపై మంత్రి శ్రీధర్బాబు కీలక వ్యాఖ్యలు. పిఎస్సి చైర్మన్, ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చైర్మన్. ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్ చేయండి. ప్రజల ఇబ్బందులు గుర్తించి పనిచేయండి. ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్ చేయడానికి ముందుకు రావాలి. స్పేర్ పార్ట్స్ డిస్కౌంట్లు అందించాలని సూచన. వారం రోజుల్లో టార్గెట్ పెట్టుకుని పనిచేయాలని ఆదేశం. ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి 80 ఏళ్ల వయసు, 79 ఏళ్ళు దగ్గర 79 ఏళ్ల వయసు. అంత పెద్ద మనిషి అంత కష్టపడి ఇది చేస్తున్నాడు. సో ఇక్కడికి వచ్చేసరికి బీసీ కులగణన విషయానికి వచ్చేసరికి 3 నెలల్లో పూర్తి చేయండి. బీసీ కులగణన హైకోర్టు కీలక తీర్పు. రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు. బీసీ సంఘం నేత ఎర్ర సత్యనారాయణ పిటిషన్. బీసీ గణన చేపట్టి నివేదిక సమర్పించాలన్న ధర్మాసనం. బీసీ కులగణనకు వచ్చేసరికి బీసీలకి న్యాయం జరగట్లేదు. బీసీ కులగణన కాదు, అసలు దేశంలోనే కులగణన జరిగింది 1956లో. తర్వాత 80 చిల్లర్లో ఒకసారి ఏదో చేసినట్టున్నారు కానీ అంత ఫుల్ఫిల్గా చేయలేదు. తర్వాత బీసీకి సంబంధించి బీసీ నాయకులు ఒక్కసారిగా తెరపైకి వచ్చేసారు. బీసీ నాయకులు అంటే నేను బీసీ ఉద్యమంలోంచి బయటకు వచ్చిన నాయకులు కాదు, క్రిమిలేయర్ అంటే బాగా సంపన్న వర్గాల్లో ఉన్న బీసీ నాయకులు, లేదంటే మేము వాయిస్ రేస్ చేస్తే వినపడుతుంది అని చెప్పి బీసీ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా బీసీలకు అన్యాయం జరుగుతుందనే మాట్లాడతారు తప్ప ఎంతసేపు నాకు నొప్పి, నాకు జ్వరం, నాకు బాధ. అరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చెప్పాలి కదా, మా ఓడికి జ్వరం వచ్చింది రాబాయ్, మా బీసీ కుల నాయకుడికి ఇబ్బంది కలుగుతుంది, ఉద్యోగాలు రావట్లేదు, మా కులపోళ్ళకి పదవులు దక్కట్లేదు, మా కులపోళ్ళకి రాజకీయంలో హక్కు లేదు, మా కులపోడికి పలానా టికెట్ రాలేదు, లేదంటే పలానా సీట్ రాలేదు, పలానా లోన్ రాలేదు, పలానా జాబ్ రాలేదు, ఇంకేదైనా రాలేదు, ఒక స్థలం రాలేదని చెప్పి బీసీలందరినీ ఏకమై 96 కులాలు 136 ఉపకులాలతో ఉన్న బీసీలు అందరూ ఏకమయ్యి ఫస్ట్ మాకు దక్కట్లేదని అన్యాయాల గురించి మాట్లాడతారు కానీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు ఎందుకు చేయని కొట్లాడరు. ప్రభుత్వం దగ్గరికి పోరు, రాజీనామాలు చేస్తూ ఉంటారు సోకాళ్ళు పెద్ద మనుషులు, అదంటారు ఇదంటారు ఏదేదో చేస్తారు కానీ అదంతా దొంగ ప్రేమ. వాళ్ళు సస్టైనబిలిటీ ఇప్పటికి ఉన్న రాజకీయ నాయకుల్లో బీసీ లీడర్లో చాలామంది ఇదే బీసీలను అడ్డు పెట్టుకొని పదవులు అనుభవిస్తున్నారు. బీసీలలో చైతన్యం రావాలి, బీసీల గురించి నిజంగా కొట్లాడే వాళ్ళ కోసమే విజయాలి. బీసీ కులగణన చేస్తే కనుక చాలామంది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేసుకున్న వాళ్ళు కూడా అటు ఇటు షఫల్ అయిపోయారు.
రెండోది ఏంటంటే పెద్ద క్యాస్ట్లో వచ్చి బీసీల్లో ఉన్నారు, బీసీలోకి వచ్చి ఓసీల్లోకి అయ్యారు, అట్లా షఫల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఒక్కసారి కులగణన చేస్తే యాక్చువల్గా బీసీ కులాలు ఎంత ఉన్నాయి, ఎవరు ఎంత పర్సంటేజ్ ఉందని ఒక క్లారిటీ వస్తే దాని ప్రామాణికంగా ఎవరికి ఏం చేయొచ్చు, బీసీ కమిషన్కి ఎంత ఫండ్స్ రిలీజ్ చేయాలి. ఎందుకంటే గతంలో ఏపీలో కూడా బీసీ కార్పొరేషన్ చేశారు, కాపు కార్పొరేషన్ చేశారు. అలా బీసీ కార్పొరేషన్కి ఒక 10,000 కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చి, ఎందుకంటే మేజర్ పార్టీ 85% 90% ఉన్న బీసీలకి ఒక 10,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చి వాళ్ళ విద్యార్థులకి అబ్రాడ్కి వెళ్ళి చదువుకునే అవకాశం ఇచ్చి, లేదంటే ఇక్కడ కాలేజీల్లో సీట్లు ఇప్పించి, లేదంటే సెంటర్లోకి వెళ్తే వీళ్ళు ఓబీసీలు అవుతున్నారు, ఓబీసీలకి వెళ్ళినప్పుడు ఆ కేటగిరీలో వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇచ్చి వీటిలన్నింటిని చేస్తే బీసీల్లో కూడా మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తారు. బీసీల్లో కూడా బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, బీసీల్లో అట్టడుగు వర్గాలు ఉన్నారు, ఓసీల్లో కూడా అట్టడుగు వర్గాలు ఉన్నారు, బాగా సంపన్నులు ఉన్నారు. సో ఇది జాతీయ అహంకారం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో రాదు, కానీ బీసీలతో పాటే సమానంగా ఓసీలు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ